హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది అయితే నాకు మెసేజెస్ పెడుతున్నారనమాట. క్యాప్‌జెమినీ ఆన్‌బోర్డింగ్ ఇంకా రావట్లేదు. సో మేమేం జేయాలనేటువంటి క్వెషన్స్ అయితే నన్ను చాలామంది అయితే అడిగారు. అంటే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు అనే క్వెషన్స్ కూడా నన్ను అడిగారనమాట. సో వాళ్ళకైతే ఒక ఫుల్ స్టాప్ పడిందనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 డేస్ బ్యాక్ చాలామందికైతే ఆన్‌బోర్డింగ్ వచ్చిందనమాట. సో ఈ వీడియోలో మెయిన్‌గా ఏ ఏ లొకేషన్స్ వచ్చినాయి, దాని తర్వాత ఏమేం డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకెళ్ళాలి అంటే ఆన్‌బోర్డింగ్ రోజు అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్‌లీ వాళ్ళకైతే డిసెంబర్ 26 రోజు జాయినింగ్ అనేది వచ్చిందనమాట. ఆఫ్టర్ క్రిస్మస్. సో లొకేషన్ వచ్చేసి బెంగుళూరులో వచ్చింది చాలా మందికి. అండ్ మీరిక్కడ చూసుకోవచ్చు. డియర్ క్యాండిడేట్, గ్రీటింగ్స్ ఫ్రమ్ క్యాప్‌జెమినీ. వి ఆర్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ది ఫైనలైజేషన్ ఆఫ్ యువర్ ఆన్‌బోర్డింగ్ షెడ్యూల్ ఇన్ క్యాప్‌జెమినీ. ప్లీజ్ రీడ్, అండర్‌స్టాండ్ అండ్ ఫాలో ది ఇన్‌స్ట్రక్షన్స్ కేర్‌ఫుల్లీ. ఆఫీస్ లొకేషన్. సో ఆల్రెడీ మీకు ఆఫీస్ లొకేషన్ తెలుసు. ఇక్కడ బెంగుళూరు అని ఇచ్చారనమాట. అండ్ ప్రీ ఆన్‌బోర్డింగ్ వర్చువల్ ఆర్ ఆన్‌లైన్ లెర్నింగ్. సో ఇదేంటిదంటే రిమైనింగ్ కంపెనీస్ గూడా ఉంటాయి గదా! యాక్సెంచర్, టీసీఎస్, టెక్ మహీంద్రా. సో ఇట్లాంటి కంపెనీస్‌లో ఏం జేస్తారంటే ఆన్‌బోర్డింగ్ మెయిల్స్ అనేది అప్రాక్సిమేట్‌లీ 2 వీక్స్ నుంచి 1 మంత్ బిఫోర్ పంపిస్తారనమాట. సో ఇన్ బిట్వీన్ స్టూడెంట్‌ని ఎంగేజ్ జేయడం కోసం సో వాళ్ళు కొన్ని ఆన్‌లైన్ ట్రైనింగ్స్ అయితే కండక్ట్ జేస్తారనమాట. సో బేసిక్‌గా మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గానీ, లేకపోతే మీ డేటాబేసెస్ గానీ, ఇట్లాంటి కోర్సెస్‌ని వాళ్ళైతే పెడతారనమాట. దాని మీద వాళ్ళు టెస్ట్ గూడా కండక్ట్ జేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు గూడా అట్లాంటి కోర్సెస్ ఏమన్నా అప్లికబుల్ ఉంటే మీరైతే వాటిని కేర్‌ఫుల్‌గా చదివి పాస్ గాండనైతే నేను సజెస్ట్ అయితే చేస్తాననమాట. సో వి మే ఎక్స్‌పెక్ట్ యూ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రీ ఆన్‌బోర్డింగ్ మ్యాండేటరీ ట్రైనింగ్ ఫ్రమ్ హోమ్. ది డీటెయిల్స్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ along with the learning calendar will be informed to you separately. The training will continue after you have completed your day 1 onboarding or joining formalities. Thereafter, you will be expected to continue by the training by physically at the desired Capgemini office. సో ఇదనమాట. మీరు ఆన్‌బోర్డ్ అయ్యేంత వరకు మీకు ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే ట్రైనింగ్ అనేది చేస్తారు. అండ్ వన్స్ మీరు ఆన్‌బోర్డ్ అయ్యాక మీరు స్పెసిఫిక్ స్ట్రీమ్ ఉంటది గదా! దాని మీద మీకైతే అంటే ట్రైనింగ్ అయితే ఉంటదనమాట. అది గూడా ఫిజికల్‌గా. అండ్ ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ బీటెక్ ఆర్ ఎంసీఏవి మెమోస్ ఉంటాయి కదా! వాటన్నిటిని ఫస్ట్ సెమిస్టర్ నుంచి 8థ్ సెమిస్టర్ వరకైతే స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చారు కదా! ఈ నేమింగ్ కన్వెన్షన్ ప్రకారం మీరు దాన్నైతే నేమింగ్ అయితే ఇవ్వండి. వీటితో పాటు డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ. డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే మీరు పీసీసీఎంఎం ఉంటది కదా! వాటినైతే అప్‌లోడ్ చేయండి. అండ్ ఐఆర్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ రిలీజ్ ఫార్మ్. సో, ఇక్కడ మీకు దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గదా! సో, దాన్నైతే చదివి మీరు గూడా రెడీగానైతే పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైతే ఆన్‌బోర్డింగ్ రాలేదో వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్‌నైతే మీరు సమకూర్చుకొని మీ దగ్గర పెట్టుకోండనమాట. అండ్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్, ఈ-ఆధార్. ఇఫ్ ఇన్ కేస్ మీ ఈ-ఆధార్‌కి పాస్‌వర్డ్ ఉంటే మాత్రం మీరు దయచేసి ఆ పాస్‌వర్డ్‌ని తీసేసి అయితే అప్‌లోడ్ చేయండి. అండ్ బీజీవీ అండర్‌టేకింగ్ ఫార్మ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ది ఉంటది గదా! అది. న్యూ కోడ్ రికార్డ్ ఫార్మ్, డేటాబేస్ ఫార్మ్. సో, ఇవైతే వాళ్ళు అప్‌లోడ్ చేయడానికి అడుగుతున్నారనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు స్కాన్ చేసేటప్పుడు ఒకసారి 1కి 2 సార్లయితే చెక్ జేసుకోండి. అంటే ఎక్కడ గూడా బ్లర్ ఉండొద్దు. నెక్స్ట్ ఎడ్జెస్ పోకుండా ఉండాలి. అంటే నీట్‌గా స్కాన్ చేసేటట్టయితే చూసుకోండి. వాళ్ళు ఇవన్నీ గూడా పీడీఎఫ్ ఫార్మాట్‌ని 2 డేస్ లోపు సబ్మిట్ జేయడానికైతే వాళ్ళు పెట్టారనమాట. సో, ఇది ఓవరాల్‌గా. లొకేషన్ గూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అడ్రెస్ క్యాప్‌జెమినీ టెక్నాలజీ సర్వీసెస్ ఇండియా, బెంగళూరు, కర్ణాటక. అండ్ రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి 8:30 ఫిజికల్ మోడ్. సో, ఇది ఓవరాల్‌గా క్యాప్‌జెమినీ ఆన్‌బోర్డింగ్ గురించి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎట్లాంటి టెక్ అప్డేట్స్ కావాలన్నా గానీ, మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.